హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత విషయాల్లోకి వెళ్తే, అభ్యాసతో సమయం సద్వినియోగం, సాంకేతికతతో విద్యార్థులకు విజ్ఞానం, పాఠాలు వీడియోలతో పాటు పరీక్షలు ఆన్లైన్లోనే యాప్ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా లాక్డౌన్ సమయంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంట్లోనే ఉంటూ విజ్ఞానాన్ని సముపార్జించేందుకు అభ్యాస యాప్ను రూపకల్పన చేశామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రతి విద్యార్థి సమయాన్ని గుణాత్మకంగా ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన సెల్ఫ్ లెర్నింగ్ యాప్ ఇదని వివరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో గురువారం మంత్రి డాక్టర్ సురేష్ అభ్యాస యాప్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే విద్యా సంవత్సరం ముగిసిందని, 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ లెర్నింగ్ యాప్ను తీసుకొచ్చామని వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివిధ తరగతులకు సంబంధించిన వీడియోలు, జనరల్ ఇంగ్లీష్, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పాఠాలను నేర్చుకోవచ్చని సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉన్న విద్యార్థులు స్వీయ అభ్యాసనం చేసుకునేందుకు వీలుగా యాప్ ఉంటుందని అన్నారు. అదేవిధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ను రూపొందించడం జరిగిందని, దాని యొక్క అడ్రస్ https://www.youtube.com/channel/UCSO అంటూ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంగ్లీష్ అభ్యాస పద్ధతులు మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. దూరదర్శన్, రేడియోల్లో పునశ్చరణ తరగతులు కూడా అదనంగా అందుబాటులో ఉంటాయని మంత్రి సురేష్ తెలిపారు. యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్, సమగ్ర శిక్ష ఎస్విడి వాడ్రేపు చినవీరభద్రుడు, ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి వెట్రిసెల్వి, పాఠశాల విద్యా ప్రభుత్వ సలహాదారుడు ఆకూరి మురళి అధికారులు పాల్గొన్నారు. ఇక ఫీజులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. గతేడాది నిర్ధారించినవే కొనసాగించాలని ఆదేశం. 2 విడతలుగా మొదటి త్రైమాసిక ఫీజు. లాక్డౌన్ నేపథ్యంలో కీలక నిర్ణయం. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు వసూలు చేయాల్సిన ఫీజులపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు ప్రైవేట్ విద్యా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థలు వసూలు చేయాల్సిన ఫీజులను ఫిబ్రవరి నెలాఖరుకే నిర్ధారిస్తామని కమిషన్ ప్రకటించినప్పటికీ విద్యా సంస్థల్లో ఉన్న వసతులు, అనుమతులు పరిశీలన కోసం చేయాల్సిన తనిఖీలు ఆలస్యం కావడంతో, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి సమయం లేకపోవడంతో తాజా ఆదేశాలు జారీ చేశారు. వాటిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యా సంస్థలు తెరుచుకోగానే వసూలు చేయాల్సిన ఫీజుల గురించి దిశానిర్దేశం చేశారు. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల్ని రాబోయే విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికానికి కొనసాగించాలని సూచించారు. విద్యా సంస్థల్లో టర్మ్ ఫీజుల వసూలు ఉండడంతో మొదటి త్రైమాసికం వరకు ఆ విధంగా చేయాలని, తదుపరి టర్ముల కోసం నిర్ధారించిన ఫీజులను వెల్లడిస్తామని జస్టిస్ ఆర్ కాంతారావు పేర్కొన్నారు. స్కూల్ అడ్మిషన్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజును మాత్రమే తల్లిదండ్రుల నుంచి కోరాలని సూచించారు. కరోనా నేపథ్యంలో 2 విడతలుగా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు చెల్లింపుల్లో ఇబ్బందులు పడకూడదని కమిషన్ భావిస్తోందని, అందుకోసం గతేడాది మొదటి త్రైమాసికంలో వసూలు చేసిన ఫీజునే రాబోయే విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికానికి వర్తింపజేయాలని ఆదేశించింది. కరోనా వల్ల అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ ఫీజును కూడా 2 విడతలుగా వసూలు చేయాలని, 2 విడతలకు మధ్య కనీసం 45 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఎవరైనా తమ పిల్లల ఫీజు చెల్లించలేదనే కారణంగా అడ్మిషన్ను తిరస్కరించొద్దని పేర్కొంది. అలాగే ఫీజులు నిర్ధారించిన తర్వాత కూడా తదుపరి వాయిదాలను మాత్రమే ఆ మేరకు వసూలు చేయాలని, మొదటి త్రైమాసికానికి వసూలు చేసిన ఫీజులో మార్పు చేయడానికి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా విద్యా సంస్థలు ఫీజులపై మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ కోత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇటీవల ప్రకటించిన కరువు భత్యం డిఏ
డియర్నెస్ రిలీఫ్ డిఆర్ పెంపును నిలుపు చేస్తూ మోడీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారమే చెల్లింపులు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జీతాల్లో కోత విధించారని, ఇప్పుడు డిఏపై కోత విధిస్తూ ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఏ డిఆర్ ఖాతాలను స్తంభింపజేయడం వల్ల కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 37,530 కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లు 2021 జూలై వరకు కొత్త డిఏడిఆర్లు పొందరు. కరోనా సంక్షోభంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించాల్సిన డిఏడిఆర్ను చెల్లించరాదని నిర్ణయించామని అధికార ప్రకటన పేర్కొంది. ఈ పరిస్థితి వచ్చే ఏడాది జూలై 1 వరకు కొనసాగుతుంది. సాధారణంగా డిఏడిఆర్లకు సంబంధించి కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు అనుసరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రెండు ఖాతాలు స్తంభింపజేయడం వల్ల 82,566 కోట్లు ఆదా అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 1.20 లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డిఏను 4% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం గతంలో నిర్ణయం తీసుకుంది. గురువారం నాటి నిర్ణయంతో ఈ 4% పెంపు వాయిదా పడింది. జూలై 1, 2021 నాటికి కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా తదుపరి చెల్లింపులు ఉంటాయని ఉత్తర్వుల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం సీఎంఆర్ఎఫ్కు ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు బేసిక్ వేతనాన్ని, పెన్షనర్లు ఒకరోజు పెన్షన్ను సీఎం రిలీఫ్ ఫండ్కు జమ చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు. ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు పని సర్దుబాటు రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ వి చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23న వీరంతా రిలీవ్ అయి ఒరిజినల్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. యువైకా 2020 వాయిదా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యాన ఈ ఏడాది తలపెట్టిన యువ శాస్త్రవేత్తల కార్యక్రమం 2020 యువైకాను కోవిడ్-19 తీవ్రత దృష్ట్యా వాయిదా వేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.